హాయ్ అండి. ఒకప్పుడు నా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళది విన్నప్పుడు, అంతకుముందు విన్నప్పుడు అత్తలు కోడళ్ళని హింసించే వాళ్ళు కేవలం పని కోసము హింసించనీకే కోడలుగా తెచ్చుకున్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు రివర్స్లో అల్లుల పరిస్థితి అలా అయిందని నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. ఇలా ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి. కామెంట్స్ వస్తే దీనిపైన మనం అయితే డిస్కస్ చేద్దాము. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇప్పుడు అలాగే చూస్తున్నాను. ఎలా చూస్తారంటే అల్లుని చాలామంది అంటే చాలా బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారులేండి, నేను వాళ్ళని అనట్లేదు. కానీ కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కదా, ఇప్పుడు అలాగే అయిపోయింది. ఇచ్చే కట్నానికి నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కదా, నేను కొన్నాను, నా కూతుర్ని పంపాను అన్నట్టు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఎంత మనిషి అయినా ఒక టైంలో కోపం వచ్చేస్తుంది కదా. అప్పుడు అల్లుడు అనేవాడు తిరుగుబాటు చేస్తే లైక్ రాను, నేను మీ ఇంటికి రాను అలా చేసినప్పుడు వెంటనే వాళ్ళ కోపం వచ్చేసి అదేదో వాళ్ళు పుణ్యాత్ముల్లాగా మేము చాలా ఘనంగా చేసాము, అన్నీ పెట్టిపోతారు, అంత మర్యాద ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ ఫ్లాప్ ఏంటి, ఎవరిది తప్పని చూసుకోరు. ఏది ఏమైనా అల్లుడు అల్లుడు, వాడు గొప్పోడైనా పేదోడైనా అల్లుడు, వాడికి ఇచ్చే రెస్పెక్ట్ వాడికి ఇవ్వాల్సిందే కదా. ఎప్పుడైనా వాడు తప్పు చేస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ చేయాలి. ఏమంటారు, నిజమే కదా. ముందు నుంచి అయితే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండకూడదు కదా. మన తప్పులు లేకుండా అల్లుడు అనేవాని పద్ధతిగా చూసుకోవాలి కదా.